చెడు చెప్పేటోడు ఉండనే ఉంటాడు. ఏ ఊరికైనా నువ్వు తాగుపోతాడు ఉంటాడు. అవునా అవునా? ఆ సినిమాలో కుడి ఎడమైతే పర్వాలేదు అని పాట ఉంది కదా. ఇద్దరు రచయితలు కుడి ఎడమైతే తప్పే కాదని చెప్పింటే అదే కాదు వాళ్ళు చర్చించుకుంటుంటే రాష్ట్రం విచ్చగొట్టు చెప్పిండట. సార్ తాగుతున్న మాటలు మీరు వింటారా సార్? తాగి పాడిండు ఆయన. తాగినప్పుడు మాట్లాడతాడు, దాని గురించి మనకెందుకని. ఇప్పుడు రాష్ట్రంలో మాట్లాడేటోళ్ళు కూడా గట్లాటోళ్ళే. వాళ్ళు మాట్లాడేది వినగానే ఏదో దేశంలో మాట్లాడుతుంటారు. రెండేసి మాట్లాడే మాటలను మనంతా సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు. మనం ఈ నగరాన్ని అద్భుతంగా నిర్మించుకుందాం. ఇప్పుడు చెడు చెప్పేటోడు ఉండనే ఉంటాడు. ఏ ఊరికైనా తాగుపోతాడు ఉంటాడు. అవునా అవునా? ఆ సినిమాలో కుడి ఎడమైతే పర్వాలేదు అని పాట ఉంది కదా. ఇద్దరు రచయితలు కుడి ఎడమైతే తప్పే కాదని చర్చిస్తే అదే కాదు వాళ్ళు చర్చించుకుంటుంటే రాష్ట్రం విచ్చగొట్టు చెప్పిండట. సార్ తాగుతున్న మాటలు మీరు వింటారా సార్? తాగి పాడిండు ఆయన. తాగినప్పుడు ఏదో మాట్లాడతాడు, దాని గురించి మనకెందుకని. ఇప్పుడు రాష్ట్రంలో మాట్లాడేటోళ్ళు కూడా గట్లాటోళ్ళే. వాళ్ళు మాట్లాడేది వినగానే ఏదో రెండేసి మాట్లాడుతుంటాడు. రెండేసి మాట్లాడే మాటలను మనంతా సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు. మనం ఈ నగరాన్ని అద్భుతంగా నిర్మించుకుందాం. ఇప్పుడు చెడు చెప్పేటోడు ఉండనే ఉంటాడు. ఏ ఊరికైనా తాగుపోతాడు ఉంటాడు. అవునా అవునా? ఆ సినిమాలో కుడి ఎడమైతే పర్వాలేదు అని పాట ఉంది కదా. ఇద్దరు రచయితలు కుడి ఎడమైతే తప్పే కాదని చర్చిస్తే అదే కాదు వాళ్ళు చర్చించుకుంటుంటే రాష్ట్రం విచ్చగొట్టు చెప్పిండట. సార్ తాగుతున్న మాటలు మీరు వింటారా సార్?